బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం, ఇంద్ర సినిమా చేయడానికి స్ఫూర్తి సమరసింహారెడ్డి అని చెప్పడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా ఇంద్ర, సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ తో కథ రాస్తే అందులో నటించడానికి రెడీ అని చిరంజీవి అనడం, ఆ వెంటనే బాలయ్య కూడా రెడీ అనడంతో ఈ క్రేజీ కాంబో మూవీ మాటలకి పరిమితం అవుతుందా, నిజంగా సెట్ అవుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. చిరు బోయపాటికి ఛాలెంజ్ విసురుతున్నారని అన్నారు. అయితే మరో డైరెక్టర్ ఛాలెంజ్ స్వీకరించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? నిజంగా చిరు డ్రీమ్ నెరవేరేనా? చిరంజీవి ఇంద్ర సినిమా చేస్తున్నప్పుడు బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చేయడం వలన చిరు కూడా ఆ తరహా సినిమా చేయాలని, ఇంద్ర చేస్తున్నారని అప్పట్లో వినిపించింది. అయితే బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి ఇంద్ర సినిమా చేయడానికి స్ఫూర్తి బాలయ్య సమరసింహారెడ్డి సినిమానే అనే అసలు సీక్రెట్ ను బయటపెట్టారు. ఇంద్ర, సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ తో కథ రాయమని ఆ వేడుకలో ఉన్న బోయపాటి శ్రీనుకు చెప్పారు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని చిరు అనడం, అలాగే పక్కనే ఉన్న వైవీఎస్ చౌదరి అయినా సరే అలాంటి కథతో వస్తే చేయడానికి రెడీ అన్నట్టుగా చెప్పారు. చిరు నుంచి ఊహించని ఈ ప్రపోజల్కు అక్కడున్న ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యాక్షన్, యాక్షన్ మూవీస్ ను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా తీస్తారు. అది దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఆయన పేరు ప్రస్తావించి ఉంటారు. అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించాను అంటూ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. వెంటనే ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వాలంటే బలమైన కథ కుదరాలి. పైగా ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన హీరోలు కలిసి నటించాలంటే అంత ఈజీగా కాదు. కథ రెడీ అవ్వాలి. ఆ కథ హీరోలిద్దరికీ నచ్చాలి. మరి ప్రశాంత్ వర్మ ఛాలెంజ్ స్వీకరించాను అన్నాడు. మరోవైపు బోయపాటి కూడా కథ రెడీ చేసే ఛాన్స్ ఉంది. మరి చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరుతుందో లేదో చూడాలి.